ట్రూ టుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు బృందావన్ కాలనీలోని బైపాస్ రోడ్ నుండి దువ్వ హాస్పిటల్ వరకు ఉన్న రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని కాలనీ వాసులు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారి పూర్తిగా బురదమయంగా మారిందని, పెద్ద పెద్ద గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తూ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు. బృందావన్ కాలనీలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బృందావన్ కాలనీ అధ్యక్షులు సంగమేశ్వర్, బృందావన్ కాలనీ డెవలప్మెంట్ జనరల్ సెక్రటరీ కె నరేందర్ యాదవ్తో పాటుగా కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా సమస్యల పట్ల ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. శాంతియుతంగా ధర్నా నిర్వహించుకుంటున్నాము. మా రోడ్లు, మా డ్రైనేజీలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వం వస్తే బాగు చేస్తారేమో, ఆ ప్రభుత్వాలకు ఓట్లు వేసినాం, ఈ ప్రభుత్వం వస్తే ఓట్లు చేస్తే రోడ్లు చేస్తారేమో, అన్ని ప్రభుత్వాలను గెలిపించుకున్నాం. కానీ మేము ఎవ్వరికి ఓట్లు వేయలేమని మమ్మల్ని పక్కకు పెట్టారు. చాలా వివక్ష చూపిస్తారు అసలు మా కాలనీ మీద. అసలు ఎంత నడవలేక చిన్న పిల్లలు, వృద్ధులు ప్రతి వాళ్ళు పడిపోతున్నారు, జారి పడిపోతున్నారు. ఆటో వాళ్ళు రామంటారు మా కాలనీకి. స్కూల్ పిల్లలు బస్సులకు రావాలంటే చాలా కష్టంగా ఉంది. మా ట్యాక్సులు మేము 16 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి రెగ్యులర్గా ట్యాక్సులు కడుతున్నాం. మా ట్యాక్సులు మాకు కూడా పెడతలేరు. మరి ఎవరికి పెడుతున్నారు? మా ఫండ్ ఏమవుతుంది? అసలు మా కాలనీకి అంత వివక్ష ఎందుకు మీకు? మేము శాంతియుతంగా ధర్నాలు చేసుకుంటామన్నా కానీ మాకు పర్మిషన్లు ఇస్తలేరు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మీరు ప్రతినిధులు సహకరిస్తలేరు, అధికారులు సహకరిస్తలేరు. మేము ఎవరికి చెప్పుకోవాలి మా గోడును? అసలు మేము ఉన్నామా, అసలు సంగారెడ్డిలో ఉన్నామా అనేది డౌట్ కూడా వస్తుంది మాకు. ఓట్లు కావాలంటే అందరూ వస్తారు, కానీ మా సమస్యలకు మాత్రం ఎవరు రావట్లేరు. అసలు మా సమస్యలు అంటే మా ఇంటి ఎవరికి అందరు వెల్ ఎడ్యుకేటెడ్సే ఉన్నారు. అందరికి ఏ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు అవి ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. మేము న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నాం, మేము ఏవి అడుగుతలేము. అసలు మా సమస్యలు స్పందించడానికి కూడా ఎవరు వస్తలేరు. దయచేసి వచ్చి మా రోడ్లు చూసి ఒక్కరోజు మా రోడ్లలో నడిచి చూడండి, ఒక 5 అడుగులు వేసి చూడండి. మా కష్టం ఏందో మీకు అర్థమవుతుంది. అప్పటిదాకా మీకు అర్థం కాదు. థ్యాంక్ యూ. అందరు కలిసి మా రోడ్లు బాగు చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ బృందావన్ కాలనీ అధ్యక్షుడిని ముఖ్యంగా మా సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే 15 సంవత్సరాల నుండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి మాకు పని చేసింది బాపట్లేదు. అటువంటి అప్పుడు మేము ఎట్లా ఉండాలి? మేము ఎక్కడి నుంచి నిజానికి ఏంటంటే ఉద్యోగరీత్యా ఎడుకోవడానికి వచ్చినటువంటి మేము పైసా కూడబెట్టుకొని బ్యాంకులు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే కనీస ధర్మం మేమేమి ఒట్టిగా రాలే. నిజంగా డైరెక్ట్గా ఎల్ఆర్ఎస్ తెచ్చుకున్నాం, హెచ్ఎండిఏ పర్మిషన్ తెచ్చుకున్నాం, మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాం. ఇవన్నీ తర్వాత ఇవన్నీ ఎట్లా వస్తాయో అందరికీ తెలుసు. బయటకెళ్ళి యాజ్ పర్ రూల్ ప్రకారం పైసలు కట్టాలి, ఇల్లీగల్ పైసలు ఇవ్వాలి. మళ్ళీ ఇస్తే తప్ప వీళ్ళు పని చేసి పెట్టలేదు. అటువంటిది వాళ్ళ ఈ 15 సంవత్సరాల నుండి మేము ఎక్కని గడపలేదు. జగ్గారెడ్డి గారి దగ్గరికి పోయినాం, నిర్మల మేడం దగ్గరికి పోయినాం, విజయలక్ష్మి మేడం దగ్గరికి పోయినాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రఘునందన్ రావు దగ్గరికి పోయినాం. చింత ప్రభాకర్ దగ్గరికి అయితే ఇంచుమించి 10 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. మొన్నటికి మొన్న అంజిరెడ్డి గారి దగ్గరికి పోయినాం, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఎవరి దగ్గరికి పోయినా మా సమస్యలు పట్టించుకున్నాం. ఎందుకు మేము ఏం చేస్తున్నాం అంత పాపం? నిజానికి మీరు మేము ఏమడిగినాం మొన్న కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఏమన్నమాట, మీరు ఒక్కసారి మా రోడ్డు మీదకి రండి, మీరు చూడండి అంటే చాలా గమ్మత్. ఏంటంటే కలెక్టర్ ఏమంటే మీరు నాయకుల దగ్గరికి పోమని చెప్పి, అసలు ఇంతవరకు 30 ఏళ్ళు టీచర్గా పనిచేసినాం, ఎక్కడ నాయకుల దగ్గరికి పంపని ఇచ్చిన గవర్నమెంట్ అధికారులు సలహా ఇచ్చినటువంటి ఈ కలెక్టర్ మాత్రం ఈ మాట ఇచ్చారు. ఎవరు తాకిపోయినా వాళ్ళు పట్టించుకుంటున్నారు. మమ్మల్ని ఖచ్చితంగా ఏదేమైనా మా రోడ్ల నిర్మాణం జరిగిన దాకా మేము రాజీ పడేది లేదు. దీని తర్వాత చివరికి ఆలోచించుకొని రిలే నిరాదీక్షలో కూర్చుంటాం. మా పోరాట పద్ధతులు ఏమవుతున్నాయో ఆ పద్ధతులు అన్నింటిలో మేము ఉంటుంటామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. దయచేసి మా సమస్యను పైదాకా తీసుకుపోవాలని చెప్పి మీకు కూడా ఒకసారి చిన్న విజ్ఞప్తి. బృందావన్ కాలనీ వాసులు, బృందావన్ కాలనీలో మరి అన్ని పర్మిషన్లు, అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకొని ఏటేటా ట్యాక్సులు సంగారెడ్డిలోనే మేము
ఆదర్శవంతంగా ఒక దగ్గర బిల్ కలెక్టర్ను కూర్చోబెట్టి ఉన్న అందరినీ పిలిపించి కూడా సందర్భాలు ట్యాక్సులు కట్టేటప్పుడు ఒక దగ్గర కూర్చోబెట్టి బిల్ కలెక్టర్ను కాలనీ వాసులందరినీ పిలిచి ట్యాక్సులు కట్టించినటువంటి సందర్భం మాది. సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళం. పర్యావరణం విషయంలో కూడా పచ్చదనంలో సంగారెడ్డిలో ఏ వార్డులో లేనటువంటి పచ్చదనాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి కాలనీకి ఏం శాపమో 16 సంవత్సరాలుగా ఏ ప్రజాప్రతినిధి వచ్చినా దాన్ని పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఏ అధికారి వచ్చినా మరి ఆ అధికారుల చేతుల్లో మరి అధికారాలు ఉంటున్నాయా, ఆ అధికారుల మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అన్న పనిచేస్తుందా చెప్పలేం. కానీ తట్టెడు మట్టి పోసినటువంటి పాపాన అవ్వలేదు. 16 సంవత్సరాలుగా మా కాలనీ వాసులు, ముఖ్యంగా మా మహిళా మనులు ఎంతో సహనంతో బ్రతికీడ్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ మేము స్కూల్ బస్సులకు పిల్లల్ని ఎక్కిద్దామని చెప్పాడు, పోయి కూర్చుంటే దారి వెంట పోయేటటువంటి వాళ్ళు మమ్మల్ని తిట్టుకునే పరిస్థితి. ఏంటి కళ్ళు కనిపిస్తలేవా, మీరు పెద్ద మనుషులకు మీకు సోయి లేదా అని మమ్మల్ని తిట్టుకుంటూ పోతున్నారు. ఏం చేయాలి? మేము తిరగని గడపలేదు, ఎక్కడ గడపలేదు, దిగని గడపలేదు. మున్సిపల్ కమిషనర్ కు ఎన్నో 100 సార్లు, అధికారులకు 100 సార్లు విజ్ఞప్తి చేసినాం. మన ప్రజావాణిలో కూడా 10ల సంఖ్యలో విజ్ఞప్తి చేసినాం. ఎక్కడి గొంగలి అక్కడే. మరి మేము చేసుకున్న పాపం ఏంటి? ప్రజాప్రతినిధులేమో ఆయన మాకు ఓటేయలేదంటాడు, ఈయన మాకు ఓటేయలేదంటాడు. మరి ఎవరికి వేసినట్టు? ఇది అసలు మేము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా? నిన్న చీరా సరే అధికారులు అట్లున్నారు, పోలీసు అధికారులను మాకు నిరసన మా ప్రజాస్వామిక హక్కు అయినటువంటి నిరసన తెలిపే అనుమతి ఇస్తారేమని చెప్పి అక్కడ మేము 4 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే 4 రోజులుగా తిప్పుకునేది తప్ప ఒక రోజు అయితే ఆనే ధర్నా చేసినట్టు 2 గంటల నుంచి 5 గంటల దాకా వచ్చున్నాం. ఇటువంటి పరిస్థితి. మళ్ళీ రేపు రాపన్నారు. నిన్న పోతే ఏమన్నా చేస్తే 10 నిమిషాలు రాస్తా రోకో చేసి మాట్లాడుకోండి. ఇది మనం ఎక్కడున్నాం? ఏ దేశంలో ఉన్నాం? ఏది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? మరి ఇంకోటి రాష్ట్రంలో కూడా ఇందిరా పార్కు దగ్గర ధర్నా శిబిరాన్ని నిరసన చేసుకోవడానికి ధర్నా శిబిరాన్ని అక్కడ మళ్ళా ఏది అనుమతి ఇచ్చారు. అక్కడ కూడా నేను నిన్నగాక మొన్న పెన్షనర్స్ ధర్నాకు నేను వెళ్ళొచ్చిన. మరి అక్కడనే అనుమతి ఉంది. మరి అన్ని జిల్లాల్లో నిరసనలు చేసుకుంటే హక్కులు ఉంటాయి, సంగారెడ్డిలో మాత్రమే, సంగారెడ్డి టౌన్ లో మాత్రమే హక్కు లేదంటే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? అసలు ఇక్కడ సూపర్ పవర్ ఏంటి? ఎవరి చేతిలో ఉంది సూపర్ పవర్? సంగారెడ్డిలో చేసుకున్న కాలనీని డెవలప్ చేస్తారు. వేసిన సీసీ రోడ్డు మీద సీసీ రోడ్డు వేస్తారు. 4 ఏళ్ల సీసీ రోడ్డు పడుతుంది. నిన్న మన ఏర్పడ్డ వెంచర్ సీసీ రోడ్డు పడుతుంది. 16 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా. మాకు సీసీ రోడ్డు లేదు, మరము లేదు, ఒక డ్రైనేజీ లేదు, తార్ రోడ్డు లేదు. ఈ బీటీ రోడ్డు ఇక్కడ నుండి బైపాస్ నుంచి దివా హాస్పిటల్ దాకా శాంక్షన్ అయినటువంటి బీటీ రోడ్డును దాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు కొందరు దాన్ని ఏం చేసిన హైజాక్ చేసి అక్కడ బైపాస్ అవతల ఒక చిన్న గుడి ఉంటుంది, దుర్గమ్మ గుడి, అదేదో ఆ గుడి నుంచి అక్కడ హాస్పిటల్ వరకు వేయాలి. అటువంటి రోడ్డును దాన్ని హైజాక్ చేసి ఇటువైపు బైపాస్ వైపు తీసుకొచ్చి మళ్ళీ బైపాస్ యువతలకి మన పోతిరెడ్డి విద్యానగర్ కాలనీ హై స్కూల్ వరకు రామప్ప గారు ఎవరు దాన్ని ఇటు మరల్చి మాకు త్వరబెట్టింది. అది పోనీ అప్పుడు అయింది. సరే తర్వాత మాకు పెట్టాలి కదా. ఇప్పటికి మళ్ళీ 10 సంవత్సరాలుగా వస్తుంది, 5-6 సంవత్సరాలుగా వస్తుంది. దానికి రోడ్డు లేదు. ప్రతి సంవత్సరం ప్రతిపాదనలు పెడుతున్నారు, వాటి దారి మళ్లిస్తున్నారు. నిన్న కూడా 84 లక్షలు పెట్టి దాన్ని మళ్ళీ ఇక్కడక్కడ దారి మళ్లించుకున్నారు. మరి మేమేం పాపం చేసినాం? మరి ఇక్కడ ఉండాలా, వెళ్ళాలా? మాకు ఉండే సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉండే అర్హత లేదా? ఇది మేము ప్రశ్నించదలుచుకున్నాం. మరి మా సమస్యలను వెంటనే తప్పకుండా అధికారులు పరిష్కరించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈ పాలకుల వివక్ష మానుకోవాలని చెప్పి కూడా మేము సూచిస్తున్నాం.